హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి సాటర్డే అండి. సాటర్డే నేను పూజ చేసుకుంటున్నాను కదా, సప్త శనివారాల వ్రతం. ఈరోజు వచ్చి మూడో వారం అండి. మూడో వారం పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే నేను మంచిగా దేవుని అయితే డెకరేట్ చేసుకున్నా. ఫస్ట్ ఇంట్లో దేవుడు మాట, ఇంట్లో దేవుని ఫోటోలు కానీ పూలు అవన్నీ పెట్టేసి మంచిగా పూజ అయితే చేసేసుకున్నాం. దీపం అవన్నీ వెలిగించేసి తర్వాత అయితే వెంకటేశ్వర స్వామికి పటం పెట్టుకుని లక్ష్మీదేవి ఉన్న ఫోటో పెట్టుకుని పూజ చేస్తామన్నమాట. ఈరోజు మూడో వారం అన్నమాట. మూడో వారం పూజను ఎలా చేసుకున్నాం ఏంటి చూద్దాము. సో చూడండి, చాలా బాగుంది కదా ఫోటో. నాకు చాలా బాగా నచ్చింది వెంకటేశ్వర స్వామి ఫోటో, లక్ష్మీదేవి కలిపి ఉన్నది. అలాగే దేవుడికి ఫస్ట్ డెకరేట్ చేసాము. తులసి మాల, అలాగే నేను కట్టిన ముడుపు అవన్నీ పెట్టేశాను. తర్వాత వచ్చేసి దీపాలు కూడా పిండి దీపాలు పెట్టేశాను. 7 పిండి దీపాలు పెట్టాను. అలాగే ప్రసాదం అనమాట. నేను ఎవ్రీ వీక్ 7 పెడుతున్నాను. ఫ్రూట్స్ 2 రకాలు, ఇంకా పానకం, వడపప్పు, చలివిడి, ఒక నాకు నచ్చిన స్వీట్ ఏదో ఒకటి పెడుతున్నాను అనమాట. అలాగే నల్ల నువ్వులు. ఈ వారం ఏం ప్రసాదం చేశాను అంటే నేను అన్నవరం ప్రసాదం చేశాను అండి. గోధుమ రవ్వతో ఉంటుంది కదా, బెల్లం వేసి గోధుమ రవ్వ ప్రసాదం, అన్నవరం ప్రసాదం అయితే ప్రసాదంగా చేశాను అనమాట. ఇక్కడ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. సేమ్ అన్నవరం ప్రసాదం లాగా వచ్చింది. ఆల్మోస్ట్ చాలా బాగుంది. ఎవరికైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. రెసిపీ కూడా వీడియో తీసి పెడతాను. సో ఇక్కడైతే పూజ అయితే చేసేస్తున్నానండి. చాలా బాగా జరిగింది పూజ. అలాగే హారతి ఇచ్చేసి పూజ అయితే నేను కంప్లీట్ చేశాను అనమాట. హారతి ఇచ్చేసి ఇంకా కొబ్బరికాయ అవన్నీ కొట్టేసి మంచిగా మొక్కుకున్నాను అనమాట దేవుడికి. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.